ఆకాశముల పైన సింహాసనాసీనుడైనటువంటి దేవుడు ఈ లోకంలోనికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వస్తే మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆయన రోజు వస్తాడులే, ఆయనకి పని పాట లేదు, నాకు పని ఉంది, నేను పనికి వెళ్తానులే. ఆయన రోజు వస్తాడులే, పని పాట లేదు ఆయనకేమి. పనులకి వెళ్ళొద్దు అని అంటలా, ఉద్యోగాలు చేయొద్దు అని అంటలా, వ్యాపారాలు చేయొద్దు అని అంటలా, చదువుకోవద్దు అని అంటలేదు. దేవునికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంది, దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధనకు సమయాలు ఉన్నాయి. మీరు నిజమైన క్రైస్తవ జీవితాన్ని అనుసరించి నడుస్తున్నారు అని అంటే, ఆయన నీ కొరకు రక్తము కార్చి ఆయన నిన్ను విముక్తి చేసి పాపము నుంచి విడుదల చేసి రక్షణ కలిగించాడు అనంటే, ఆయన కొరకు నువ్వు ఎంతైనా దిగిరావాలి, ఎంతైనా దిగిరావాలి, ఎంతైనా దిగిరావాలి.